హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో వీధి కుక్కల బారిన పడి చాలామంది చిన్నారులు మృతి చెందుతున్నారు. ఈ క్రమంలోనే బుధవారం నాడు హైదరాబాద్లోని జవహర్ నగర్కు చెందిన సంవత్సరన్నర బాలుడు మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది. దీనిపై నేడు హైకోర్టు విచారణ జరిపింది. వీధి కుక్కల దాడి ఘటనను నివారించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని హైకోర్టు ప్రశ్నించింది. దానికి గాను ప్రభుత్వం జీహెచ్ఎంసీ వ్యాప్తంగా 3,79,000 వీధి కుక్కలు ఉన్నట్టు, వాటన్నిటికీ స్టెరిలైజేషన్ ఇప్పిస్తున్నామని హైకోర్టుకు వెల్లడించింది. అయితే స్టెరిలైజేషన్ ద్వారా దాడి ఘటనను ఎలా ఆపుతున్నారని హైకోర్టు మరో ప్రశ్న వేసింది. దీనికి ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వలేకపోవడం వలన హైకోర్టు తరువాత వాయిదాకి ఈ సమస్యకి పరిష్కారం చూపించమని ఆదేశం ఇచ్చింది. వీధి కుక్కలను క్రూర జంతువులుగా పరిగణించి షెల్టర్ హోమ్స్కి తరలిస్తే మంచిదని వ్యక్తపరిచింది.